కోడూరులో మైసూరుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి 2085 సర్వే నెంబర్లో ఇది 17 ఎకరాలు ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. దీన్ని వంక పొరంబోకి అని రికార్డులో రాస్తున్నారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఈ భూమిని అంతా కూడా కబ్జా చేస్తున్నారు, ఆక్రమించున్నారు. అదేవిధంగా తన భూమి పక్కన దళితులైనటువంటి ఉన్నటువంటి జయరామైనటువంటి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి అతను 2 ఎకరాల పక్కన ఆక్రమించుకొని చేసుకుంటే దాదాపు 4-5 సంవత్సరాల చెట్లని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గంగా మొన్న జేసీబీ పెట్టి తీశారు. మరొక బేరు ఉంటే రాత్రి వచ్చేసి మద్యం సేవించి మొత్తం ఇక్కడ చెట్లన్నీ నరికేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఏమన్నా చేయాలంటే ఎవరు చేయాలి? రెవెన్యూ వాళ్ళకు ఏమన్నా ఉంటే వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు మాత్రం ఆక్రమించారు, వాటి జోలికి పోలేదు. తీస్తే మొత్తం 17 ఎకరాల అక్రమంలో ఉన్నటువంటి తీయాలి. ఇక్కడనే దర్గా కూడా ఇచ్చున్నారు, దర్గా కూడా అనాథరాజు గత ప్రభుత్వంలో ఇచ్చున్నారు. దానికి కూడా పర్మిషను చట్టబద్ధం తీసుకోవాలి. ఇక్కడ హిందూ ముస్లింలు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నివారించి మత సంరక్షణ కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కబ్జాల పైన వెంటనే రెవెన్యూ యంత్రాంగం జోక్యం చేసుకొని స్వాధీనం చేసుకోవాలి. దీంట్లో అవసరమైతే ఈరోజు మనకు పండ్లకు జ్యూస్ పరిశ్రమ ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టాలని గతంలో CI2 కోడూరు అభివృద్ధి పోరాట కమిటీ ఇళ్ల స్థలాలు కావాలని పేదలకు పోరాటం చేసి నిలబెట్టింది. దీన్ని కబ్జా కాకుండా కాపాడింది. బోర్డు కూడా పెట్టున్నాం, కానీ ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ దళితులకు జరిగినటువంటి అన్యాయం మాత్రం చాలా తీవ్రమైంది. తీసేస్తే అందరూ తీసి ఆక్రమించడం ఉంది, లేదా కొనసాగిస్తే అందరినీ కొనసాగించి వాళ్ళకు అనుభవం పట్టాలి ఇవ్వండి, అంతే తప్ప ఈ విధంగా ఒకరు కక్షాదింపు చేయటం సరైనది కాదు. వెంటనే దీనిపైన విచారణ జరపాలి. బాధ్యులపైన SC/ST కేసులు నమోదు చేయాలని, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా CITU KVPS ఈ పరిశీలన సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.